ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైసీపీ శ్రేణులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదటిసారిగా గిద్దలూరు నియోజకవర్గానికి రావడంతో ఆయనకు ఎమ్మెల్యే అభ్యర్థి నాగార్జున రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు, బాలినేని ప్రణీత్ ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలివచ్చి తాటిచెడ్ల మోట్ నుంచి గిద్దలూరు వరకు పెద్ద ఎత్తున బైక్ కార్ల ర్యాలీతో నిర్వహించారు. భాస్కర్ రెడ్డిని గిద్దలూరు వైఎస్ఆర్ సెంటర్లో భారీ గజమాలతో సన్మానించి ఆహ్వానించారు. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని గెలిపించి రాబోయే రోజుల్లో గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామని భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. నేర్పించింది నమ్మిన వ్యక్తుల కోసం అవసరమైతే ప్రాణమైన మాటిస్తున్నా. మీ కుటుంబంలో ఒకటిగా మా పార్లమెంట్ సభ్యుడు మా పార్లమెంట్ సభ్యుడిని నేను కలవచ్చు, ఒకరైనా కలవచ్చు, కష్టం వచ్చిన కలవచ్చు, ఇంట్లో శుభకార్యమైన పిలవచ్చు. మాకెప్పుడు మా పార్లమెంట్ సభ్యుడు మాకు అందుబాటులో ఉంటారు. పిలిస్తే కొన్ని గంటల్లో ఎంత కోట్ల 100 కోట్ల నిధులైన మాసంతో కలిపి మాసంలో నేను మీ ఇద్దరు కలిసి బాధ్యతగా ఉంటామని అభివృద్ధి చేస్తామని ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా అభివృద్ధి నుంచి సంక్షేమం నుంచి మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత అవసరాల ప్రభుత్వంతో ఉన్న ప్రతి అవసరాల నుంచి కూడా మా సమస్యగా తీసుకొని బాధ్యతగా పనిచేస్తామని, అందుకు పూర్తి సమయం మీతో పాటు వెచ్చిస్తానని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ శిరస్సు నుంచి ప్రార్థిస్తాం.